ఇప్పుడు ఓవరాల్గా కామారెడ్డి ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ అట్లా జరగడం. ప్రజాస్వామ్యంలో మనం ఏ ఇష్యూ ఉన్నా కానీ ఓపెన్గా డిస్కషన్తో ఉండాలి. ఈ ఫిజికల్ అటాక్స్ బోత్ సైడ్ జరగడం చాలా అన్యాయం. అందులో కాంగ్రెస్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అట్లా ఉండకూడదు. ఎందుకంటే మా వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే ఇద్దరు సీఎం క్యాండిడేట్స్ని ఓడించి గెలిచిన వ్యక్తి. అతను పర్సనాలిటీ గురించి పబ్లిక్ అర్థం చేసుకొని అతన్ని గెలిపించారు ఫుల్ మెజార్టీతో. కాబట్టి ఈ ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలు ఓపెన్గా డిస్కస్ చేయడానికి ఓపెన్ ఫోరం మీద ఎక్కడైతే కామన్ పాయింట్ పోయినప్పుడు అది ఒకరికొకరు డిస్కస్ చేసుకొని క్లోజ్ చేసుకోవాల్సిన ఇష్యూ. దాన్ని అనవసరంగా అగ్రేవేట్ చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా బ్రేక్ అయ్యేటట్టు చేశారు. ఏదేమైనా నేను ఈ ఇన్సిడెంట్ను ఈ పరిస్థితి రావడము, ఈ తర్వాత ఈ ఆస్తి నష్టం చేయడం దురదృష్టకరం. అయితే ఐ అపీల్ ఆల్ ది పీపుల్, వీ హ్యావ్ టు బీ పీస్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు కంటిన్యూలీ డైలాగ్ చేసుకొని మాటలతో మనం సామరస్యంగా సాధించుకోవాలి. ఇది కూడా ఫిజికల్ అటాక్ చేసుకోకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళు మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నేను అప్పీల్ టు ది బోత్ పార్టీస్ టు హ్యావ్ ఏ పీస్ఫుల్ డైలాగ్ అండ్ క్లోజ్ దిస్ ఇష్యూ. ఈ మధ్య చూసుకుంటే బీజేపీ కార్యకర్తలపైన కూడా నాయకులపైన కూడా దాడులు బాగా జరుగుతున్నాయి. మన మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఒక మక్తల్లో ఒక బీజేపీ క్యాండిడేట్ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. నార్మల్గా కాంగ్రెస్ చరిత్రనే ఆ విధంగా ఉంటుంది. బట్ బీజేపీ ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఐ కండెమ్ దట్ ఇన్సిడెంట్. అండ్ మనిషి ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం. అయితే ఫ్యూచర్లో అటువంటి ఇష్యూస్ ఏం జరగకుండా బోత్ సైడ్స్ ఐదర్ కాంగ్రెస్ కానీ లేకుంటే మన బీజేపీ కూడా మనం సామరస్యంతో ఉండి మన ఇష్యూస్ను ఫోకస్ చేసుకొని మనం డెమోక్రటిక్గా మన వాళ్ళ ఏదైతే దౌర్జన్యం చేస్తారో మనం ఖండిస్తూ మన పబ్లిక్ ఫ్యాక్ట్స్ చెప్పుకుంటూ ముందుకెళ్ళాలని నా కోరిక. ఏదైతే కాటపల్లి వెంకటరమణారెడ్డి పైన షబీరాలే వ్యాఖ్యలు చేశారో, కబ్జా ఆరోపణలు చేశారో వాటిపైన కూడా నేను చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా నిన్న చర్చకు రమ్మని చెప్పడంతో వాళ్ళు చర్చకు రాకుండా వాళ్ళే కాంగ్రెస్ కార్యకర్తల బీజేపీ ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది. ఇది ఒక అమానుష్యమైన సంఘటన. ఏదైనా కూడా శాంతియుతంగా చర్చించుకోవాలి, శాంతియుతమైన మార్గంలో చర్చలకు రమ్మని చెప్పినా కూడా కాంగ్రెస్ నాయకులే బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు. ఇవన్నీ తగదు. అట్లాగే పోలీసు వాళ్ళు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ బీజేపీ కార్యకర్తలు నాయకులపైన కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు కామారెడ్డికి వెళ్తున్న సందర్భంలో నేను కూడా శాంతియుతంగా అక్కడికి వెళ్ళి మేము చర్చలు జరిపిస్తా అని చెప్పినా కూడా పోలీసులు నన్ను అడ్డుకోవడం ఇది ఖండించిన అంశం అని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, మహేంద్ర హిల్స్, హైదరాబాద్.